క్యారెట్ పెసరపప్పు కూర. ఓకే, సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే, సో క్యారెట్ ఏమో మనం తురుముకొని తెచ్చాం. అండ్ పెసరపప్పు చక్కగా ఉడకపెట్టుకుని తీసుకొచ్చేసారు. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి కర్రీకి కావాల్సిన పదార్థాలు. కరెక్ట్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం అమూల్య. స్టవ్ వెలిగించేయండి. ఓకే, సో ఫస్ట్ మనం గీ వేస్తున్నాము. నెయ్యితో చేస్తాం. కరెక్ట్. నూనెకి బదులుగా ఇక్కడ మనం నెయ్యి వేసుకుంటున్నాం అనమాట. సో జీలకర్ర వేస్తున్నాను. ఓకే, సో తర్వాత ఏం వేసుకుందాం? నెక్స్ట్ మనం కరివేపాకు, సో లీకీ గట్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. సో యాక్చువల్లీ అందరికీ కూడా గట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోయాయి. కరెక్ట్. సో ఏంటంటే ఒక వారం పాటు వాళ్ళకి ఏదైనా టైంలో బయట తినాల్సి వచ్చింది అనుకోండి, ఆ తర్వాత సిక్ అయిపోతారు అనమాట. సో అసలు వాట్ ఈస్ దిస్ లీకీ గట్ సిండ్రోమ్? సో నార్మల్గా గట్ హెల్త్ అనగానే గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇవే అనుకుంటారు అనమాట. ఇవి ఒకవేళ సివియర్ అయిపోయినప్పుడు మనకి IBS అంటాం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. అలాగే లీకీ గట్ సిండ్రోమ్ కూడా ఒకటి ఉంటుంది. సో ఇట్స్ లైక్ సివియర్ అనమాట. ఎప్పుడైతే మనకి ఆ గట్ వాల్స్ ఉంటాయి కదా, మనకి వాల్స్ దగ్గర చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. ఎందుకు? మనం న్యూట్రిషన్ ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం. ఏదైతే మనం ఐరన్ తీసుకుంటున్నామో, ప్రోటీన్ తీసుకుంటున్నామో, ఎవ్రీథింగ్ కూడా పోర్స్ నుంచి అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. ఒకవేళ ఆ గట్ అనేది డ్యామేజ్ అయిపోయినప్పుడు, దానికి ఏదైనా హోల్స్ రావడం కానీ, లేదు అంటే ఏదైనా కొంచెం డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం తీసుకునేటువంటి ఫుడ్ పార్టికల్స్ ఏదైతే ఉంటాయో అది కూడా అబ్జార్ప్షన్ చేసుకోవడం వల్ల బ్లడ్ లోకి మనకి ఈ పార్టికల్స్ అన్ని వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మనకి అక్కడ ఒక ఏదైనా రప్చర్ జరిగింది, లేకపోతే వాల్ డ్యామేజ్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, రైట్? ఇన్ఫెక్షన్ ఉంది అంటే అక్కడ ఏదో ఒకటి మనకి బ్యాక్టీరియా ఉంది అని కూడా, ఆ బ్యాక్టీరియా కూడా మనకి బ్లడ్ లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది మనకి లీకీ గట్ సిండ్రోమ్ అంటాం. ఓకే, సో కరివేపాకు అయితే వేగిపోయింది. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను నేను. తర్వాత ఏం వేసుకున్నాం? నెక్స్ట్ ఒక మీడియం సైజు క్యారెట్ తురుము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఉడకబెట్టినటువంటి పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము. సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేయట్లేదు మనము. ఆల్రెడీ వీళ్ళకి కారంతో చాలా ఇష్యూస్ ఉంటాయి కదా. కరెక్ట్. అండ్ కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు మ్యాండేటరీ అన్నమాట. తర్వాత ఏం వేసుకుందాం? ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి మనం మంచిగా బాయిల్ చేసేద్దాము. అలాగే. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ప్రాపర్ కన్సిస్టెన్సీ కదా. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? అంతే అమూల్య, సర్వ్ చేసేసుకుందాము. ఓకే, అమూల్య, క్యారెట్ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. ఓకే, క్యారెట్ పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం.
క్యారెట్ పెసరపప్పు కూరకు కావాల్సిన పదార్థాలు: నెయ్యి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఉడికించుకున్న పెసరపప్పు, ఉప్పు, కారం, పసుపు. క్యారెట్ పెసరపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత క్యారెట్ తురుము, ఉడికించుకున్న పెసరపప్పు, ఉప్పు, కారం, పసుపు, నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ పెసరపప్పు కూర రెడీ.